ప్రతి వ్యక్తి జీవితంలో 30 ఏళ్ల వయసు అనేది చాలా కీలకమైన దశ. ఈ వయసులోనే చదువులు పూర్తయి కొత్త బాధ్యతలు, బంధాలు, అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో కనుక తెలివిగా వ్యవహరించి జీవితాన్ని ప్లాన్ చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే ఓ వయసు రాగానే సంపాదన లేక సమాజంలో గౌరవము లేక సతమతం అవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ వయసు నుంచే కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. అన్నింటికీ మూలం డబ్బే. ఆ డబ్బు సంపాదిస్తేనే అంతా గౌరవించేది. ప్రతిరోజు చేసే పనుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్లే సంపాదన సాధ్యమవుతుంది. 30 ఏళ్ళు వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 8 ముఖ్యమైన డబ్బు పాఠాలను ఆర్థిక నిపుణులు ఇలా వివరిస్తున్నారు. పొదుపు అంటే కేవలం ఖర్చులు తగ్గించుకోవడం కాదు, పనికిరాని విషయాలకు దూరంగా ఉండడం కూడా అని వారు చెప్తున్నారు. ప్రధాన సూచనల్లో ఒకటి ఏంటంటే నాణ్యమైన వస్తువుల్లో పెట్టుబడి పెట్టడం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విషయంలో చాలామంది చౌకగా వచ్చే వాటినే కొంటుంటారు. అయితే దీనివల్ల రిపేర్లకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ధర ఎక్కువైనా పర్లేదు కానీ దీర్ఘకాలం పనిచేసేవి కొంటేనే మీ డబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్నప్పుడు భారీ ఫర్నిచర్ను కొనకుండా ఉండమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంటిని మార్చేటప్పుడు రవాణా ఖర్చులు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. స్వల్పకాలిక పొదుపు కోసం దీర్ఘకాలిక ఖర్చులను కొని తెచ్చుకోవద్దని, కొనుగోళ్లు నిజంగా విలువైనవిగా ఉండాలని దీని ఉద్దేశం. మీ జీవితంలో కనీసం 5% నగదు రూపంలో పొదుపు చేయాలి. లిక్విడ్ డబ్బు ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించేలా చేస్తుంది. చేతిలో నగదు ఉండడం వల్ల ఖర్చుల పట్ల మరింత అవగాహన పెరుగుతుంది. ఆకస్మిక నిర్ణయాలను నివారించవచ్చు. అత్యంత ఆధునిక ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీకు అవసరమైన పనులు చేసే ఫోన్ను మాత్రమే కొనుగోలు చేయండి. ఖరీదైన గ్యాడ్జెట్లు త్వరగా విలువ కోల్పోతాయి, అనవసరంగా మీ పొదుపును హరిస్తాయి. ఖరీదైన ఫోన్ల కోసం మీ పొదుపును వృధా చేయవద్దు. మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి, ట్రెండ్లను కాదు. చాలామంది యువకులు తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించి ఆరోగ్య బీమాను విస్మరిస్తారు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు 6 నెలల పొదుపును తుడిచిపెట్టేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఊహించని ఖర్చుల నుండి రక్షించుకోవడం కూడా ముఖ్యమని గుర్తించడం చాలా అవసరం. ఆరోగ్యానికి హానికరమైన ఆహారం శరీరానికే కాదు, దీర్ఘకాలంలో వైద్య బిల్లులను కూడా పెంచుతుంది. మంచి ఆహారం తీసుకోవడం అంటే రేపు డాక్టర్ వద్దకు తక్కువ సార్లు వెళ్ళడం, వైద్య ఖర్చులు తగ్గించుకోవడం అని అర్థం. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే క్రెడిట్ కార్డు చాలా సహాయకారి. కానీ మీరు దానిని మీ ఆదాయానికి పొడిగింపుగా భావిస్తే మీరు అప్పుల్లో కూరుకుపోతారు. క్రెడిట్ కార్డు సాధనం ప్రలోభం కాదు, అత్యవసరాల కోసం మాత్రమే ఉపయోగించండి. ఆర్థికంగా తెలివైన భాగస్వామిని ఎంచుకోండి. డబ్బును అర్థం చేసుకుని వారితో ఉంటే జీవితం కష్టమవుతుంది. ఈఎంఐలు, బిల్లులు, భావాలను పట్టించుకోవు. ఆర్థిక విషయాలు అర్థం చేసుకునే వారితో డేటింగ్ చేయండి. ప్రేమ ఈఎంఐలను చెల్లించదు. చివరగా పొదుపు చేసిన డబ్బు మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. సరళంగా చెప్పాలంటే ముందుగా తీసుకున్న తెలివైన ఆర్థిక నిర్ణయాలు స్వాతంత్రాన్ని, భద్రతను అందిస్తాయి. వ్యక్తులు శాశ్వత శ్రేయస్సును, విలువైన జీవితాన్ని నిర్మించుకోవడానికి సహాయపడతాయి. సో చూశారు కదా, మరి మీరు కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఇప్పుడే చెప్పిన ఇవన్నీ కూడా పాటించే ప్రయత్నం చేయండి.